హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు. అండ్ నీట్ యూజీ 2025కి సంబంధించి డిస్ప్లే లిస్ట్ అయితే రావడం జరిగింది తెలంగాణ సంబంధించి మెయిన్గా. సో చాలామందికి అయితే మీరు చూసుకొని ఉంటారు ఆల్రెడీ. ఫస్ట్ వీడియో మనదే, ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్తో ఫస్ట్ వీడియో తెలుగులో మనదే తెలంగాణకు సంబంధించి. అండ్ అదేవిధంగా ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. ఎలా చూసామనేది చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఫాస్ట్ అప్డేట్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్లో మాకు ఇబ్బంది ఉంది, మాకు డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ ఇవ్వడానికి మాకు మెంటర్షిప్ కావాలి అని అనుకునేవారు ఈ కిందున్న వాట్సాప్ నెంబర్కి మాత్రం మెసేజ్ చేయండి. మీరు గైడెన్స్లో జాయిన్ అవ్వండి. సో అది పెయిడ్ ప్రోగ్రామ్ మాత్రమే. సో కావాల్సుకున్నవారు మాత్రమే ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్, ప్రయారిటీ ఆర్డర్ కంప్లీట్గా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. నేను డైరెక్ట్ మీతో టచ్లో ఉంటూ మీతో మాట్లాడుతూ. సో కావాల్సుకున్నవారు చేయండి, మిగతా వాళ్ళంతా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణకు సంబంధించి కట్ ఆఫ్స్ చేసాం. ఇప్పుడు మనం ఇది 2024లో వచ్చిన డిస్ప్లే లిస్ట్ ర్యాంక్స్ అండ్ ఇప్పుడు వచ్చిన డిస్ప్లే లిస్ట్ ర్యాంక్స్ కంపేర్ చేస్తూ. ఎందుకంటే ఈసారి ప్రాబ్లం ఏంటంటే మీకు బీసీ పర్టికులర్గా ఓబీసీ ఇస్తారు కాబట్టి ప్రతి క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారనేది తెలియదు. అండ్ ఎస్సీ ఈసారి డివైడ్ కాబోతుంది 1, 2, 3 మీకు గ్రూప్స్గా. అండ్ ఎస్టీ అండ్ ఓపెన్ మాత్రమే కాస్త యాక్యురేట్గా చెప్పొచ్చు. సో ఆ విధంగా చూసి ఇవి ఓకే, మనం ఈ డిస్ప్లే లిస్ట్ 2024 అండ్ 25 డిస్ప్లే లిస్ట్ కంపేర్ చేసి చేసినటువంటి కట్ ఆఫ్ ముందే క్లారిటీగా చెప్పేస్తున్నా. అప్పుడు డిస్ప్లే లిస్ట్‌లో ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఇప్పుడు డిస్ప్లే లిస్ట్‌లో ఏ ర్యాంక్, అదే ర్యాంక్ దగ్గర ఎలా ఉన్నాయి మార్క్స్ అనేది చూస్తూ. ఇది ఎగ్జాక్ట్‌గా ఉంటుంది కూడా యాక్చువల్‌గా. ఎందుకంటే డిస్ప్లే లిస్ట్ పోయినసారి లిస్ట్, ఈసారి లిస్ట్. పోయినసారి కూడా కొందరు అప్లై చేయని వారు ఉంటారు, ఈసారి కూడా కొందరు అప్లై చేయని వారు ఉంటారు. అలాంటి లిస్ట్‌లో అలాంటి ర్యాంకే కంపేర్ చేస్తూ చూద్దాం. సో ఏదో ఒకటైతే మనం పెట్టుకోవాలి దానికి, అంటే ఈ లాజిక్ అనేది ఉండాలన్నమాట. సో ఓపెన్ చూసినట్లయితే పోయినసారి 4280 దాకా కట్ అయింది డిస్ప్లే లిస్ట్‌లో. అండ్ ఈసారి అదే ర్యాంక్ దగ్గర ఉన్నటువంటి మార్క్స్ 409. అంటే మీకు నేను ఇచ్చే రేంజ్ ఏంటంటే 405-410, 405-410. ఓకే, ఇది హై ఛాన్సెస్ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. ఇక కిందికెళ్తే మాత్రం లో ఛాన్సెస్ అన్నమాట. సో ఈ విధంగా ప్రతిది చూసుకోండి. 409 ఉంది, కాకపోతే 405-410. సో ఈ రేంజ్లో ఉంటే 405 అంటే 410. సో ఇక్కడ మీకు కిందికెళ్ళే కొద్దీ ఛాన్సెస్ లెస్ అవుతాయి. ఇది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది పైకెళ్ళే కొద్దీ. అండ్ ఇక్కడ కొంచెం మిడిల్‌గా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అర్థం చేసుకోండి. ఇటు వచ్చే కొద్దీ లెస్ ఛాన్సెస్, అటు వెళ్ళే కొద్దీ మోర్ ఛాన్సెస్. అండ్ 410 నుంచి 90% ఇక్కడ మీకు 405 నుంచి తగ్గుతాయన్నమాట. సో ఇక్కడ వచ్చే అవకాశాలు 50% కంటే బిలో అయిపోతాయి దీని కిందికి వెళ్ళిపోతే మాత్రం. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇది మన నీట్ హంట్ నుంచి ఇచ్చే ప్రెడిక్షన్ మాత్రమే. నమ్మేవారు నమ్మండి. ఎందుకంటే ఇది మనం ఎప్పుడైనా మనది యాక్యురేట్‌గా ఫస్ట్ వస్తుంది. చాలా వరకు మిగతా వారంతా అదే మెయింటైన్ అవుతుంది. మీరు చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీఏ. సో నేను ప్రతిది మళ్ళీ చెప్పను. డిస్ప్లే లిస్ట్‌లో పోయినసారి 10,326 ఉంది. సో అప్పుడు ఉన్నటువంటి ఈ ర్యాంక్ అన్నమాట. సో ఇదే దగ్గర ఇప్పుడు డిస్ప్లే లిస్ట్‌లో 344 ఉన్నాయి. మనం ఇచ్చే కట్ ఆఫ్ అయితే 342 నుంచి 347, 342 నుంచి 347 మధ్య. 347 నుంచి ఇంకా హైయెస్ట్ ఛాన్సెస్. అండ్ 342 ఒక 50-50. అండ్ ఇంకా కిందికి వచ్చే వరకు ఆ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది బీసీఏకి సంబంధించి కట్ ఆఫ్. అండ్ బీసీబీకి సంబంధించి కట్ ఆఫ్ చూసినట్లయితే ఇంకా నేను డైరెక్ట్ చెప్పేస్తాను. 393 నుంచి 398. ఇది బీసీబీకి సంబంధించి 393 నుంచి 398. అండ్ బీసీసీకి సంబంధించి కట్ ఆఫ్ చూస్తే 352 నుంచి 355. సో బీసీసీ ఏంటంటే తక్కువ సీట్లు, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. ఇది కాస్త ఎక్కువగా వేరియేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బీసీసీ అయితే కొంచెం మనం యాక్యురేట్‌గా చెప్పలేము ఎవరైనా కూడా. బీసీడీ చూసుకున్నట్లయితే బీసీడీ కట్ ఆఫ్ ఈసారి 400-405 ఉండే అవకాశాలున్నాయి. మీకు తెలుసు ఇదంతా మళ్ళీ. ఇక్కడ మీకు 90% కంటే ఎక్కువ, ఇక్కడ 50%. అండ్ ఇక కిందికొచ్చే వరకు ఆ పర్సెంటేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినప్పుడు బీసీడీ అయిపోయింది. అండ్ బీసీఈ. బీసీఈ చూస్తే 393-398 బీసీఈ. ఓకే, కట్ ఆఫ్ రేంజ్. అండ్ నెక్స్ట్ చూసినప్పుడు బీసీఈ తర్వాత మైనారిటీ. మైనారిటీ 392-397, 392 నుంచి 397. అండ్ ఎస్సీ కేటగిరీ చూస్తే 352-357. సో ఈసారి ఇదైతే మాత్రం ఎస్సీ గ్రూప్స్‌గా విడిపోతుంది. సో ఒక్కొక్క దాంట్లో ఎలా వస్తుందనేది చాలా కష్టమే. ఒక విడిపోకపోతే ఇది మనం చెప్పింది. సో ఆ గ్రూప్స్‌గా డివైడ్ అయిపోతుంది ఆల్రెడీ ఈసారి దాదాపుగా. ఎందుకంటే మనకు పీజీలో అయింది కాబట్టి ఈసారి ఇక్కడ
అయిపోతుంది ఎలాగో ఇది. ఎస్‌టీ చూస్తే 362-367. సో, ఇది మనం నీట్ హ్యాండ్ నుంచి ఇచ్చే కట్ ఆఫ్. సో, ఇదైతే యాక్యురేట్‌గా ఉంటుంది. సో, మీరు చూస్తూ ఉండండి. ఆల్‌మోస్ట్ ప్రతి చోట మీకు ఇదే కట్ ఆఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది.